బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో తీసుకుంటే మంచిది? కొంతమంది నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినను, డైరెక్ట్గా లంచ్ తింటూ ఉంటాము అని చెప్తూ ఉంటారు కదా. మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినటం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి మార్నింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పీక్స్లో ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారం త్వరగా క్యాలరీ అంటే ఎనర్జీగా మారిపోతుంది. కాబట్టి ఆ టైంలో ఆహారం తీసుకోవడం ద్వారా ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తగ్గుతుంది, టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఉదయాన్నే ఆహారం తీసుకోవడం వల్ల ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటో చెప్పనా, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాము. అంటే మనం తిన్న ఆహారము పేగుల కదలికను స్టార్ట్ చేసేస్తుంది డేలో. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది. డే మొత్తం కూడా మనం యాక్టివ్గా ఉండడానికి ఇది సహాయపడుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ అంటాము. అంటే మనం తిన్న ఆహారము ఒంటికి పట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది. కొంతమందిలో మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము. అంటే ఆహారం టైంకి తీసుకోవడం పోవడం వల్ల గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల వీళ్ళల్లో మనం పర్సిస్టెంట్గా డయేరియా, లూజ్ మోషన్స్ వంటి కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. బ్రేక్ఫాస్ట్ టైం ఉదయాన్ని తీసుకోవడం వలన ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటో చెప్పనా, నేను ఉదయం కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ కార్టిసాల్ హార్మోన్ మన బాడీలో ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఏం అవుతుంది, ఉదయాన్నే మనం ఆహారం తీసుకోకపోతే మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. అది కూడా లీన్ మజిల్ మాస్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దానివలన మనకి ఫ్యూచర్లో బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది, థర్మోజెనిసిస్ తగ్గిపోతుంది. కొంచెం ఆహారం తిన్నా కూడా మేము బరువు పెరుగుతామంటారు కదా, ఇటువంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాము. మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకూడదు అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన కార్టిసాల్ లెవెల్స్ని మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఉదయం ఈ కార్టిసాల్ లెవెల్ తగ్గించుకోవచ్చు అండి. నిద్రలేమి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో ఈ హార్మోన్ ఎక్కువైపోతుంది, మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది వీళ్ళల్లో. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. డే మొత్తంలో కూడా సెటైటీ అంటాము, ఎక్కువగా ఆకలి అనిపించదు, కాన్స్టిపేషన్ సమస్య నివారించుకోవచ్చు, హెల్దీ గట్ బ్యాక్టీరియాని ఈ టైంలో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి? నిద్ర లేచిన తర్వాత 1 to 2 hours లోపు బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిది. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను, కేవలం మార్నింగ్ ఒక కప్ టీ తాగుతాం, 4 బిస్కెట్లు తింటాం. అది బ్రేక్ఫాస్టేనండి. బ్రేక్ఫాస్ట్ కన్నా హెవీగా తీసుకున్నట్టు. ఎందుకో చెప్పనా, మన బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ మెయిన్ కాంపోనెంట్స్గా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఉదయాన్నే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినేసి సీరియల్స్ తినడము, అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, కార్న్ఫ్లేక్స్ ఇటువంటివి తీసుకోవడము, షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోవడము, పూరి, ఈ వడలు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వంటివి తీసుకోవడం వలన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మరి ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి మార్నింగ్ అంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఎగ్ సలాడ్ చాలా మంచిదండి ఎగ్ తీసుకునే వాళ్ళకైతే. వెజిటేరియన్స్కి అయితే స్ప్రౌట్ సలాడ్ తీసుకోవచ్చు. మనకి ప్రోటీన్ ఫైబర్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే పెసరట్టు లాంటిది మంచిది, బేసన్ చీలా తీసుకోవచ్చు. ఎగ్ తీసుకునే వాళ్ళు వెజిటబుల్స్, మష్రూమ్స్ కలుపుని ఒక ఆమ్లెట్లా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయిల్ అయితే తక్కువ వాడితే మంచిది. టైంకి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వలన హంగర్ ప్యాంగ్స్ అంటాము. మనకి డే అంతా కూడా ఆకలేస్తూ ఉంటుంది, ఏది తిందామా, అన్హెల్దీ స్నాక్స్ తింటూ ఉంటారు, డే అంతా నీరసంగా ఉంటుంది, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మన ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది, మనం సరిగా పని చేయలేము. డేలో వాకింగ్ చేయాలన్నా కూడా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, మెటబాలిజం స్లో అయిపోతుంది. కాబట్టి కొంచెం ఆహారం తిన్నా బరువు పెరుగుతారు, ఎప్పుడు నిద్ర వచ్చినట్టు ఉంటుంది, బ్రెయిన్ ఫాగీ అంటారు. చదువుకునే పిల్లల్లో అయితే మనం ఇంకెక్కువ వాళ్ళలో నీరసము, మతి మార్పు వంటివి కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయండి, అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్. అంటే ఇదర్ మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ సాంబార్, అందులో వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మనం తీసుకునే దోశలు కూడా చాలా మంచిదండి. ఇది ఫర్మెంటెడ్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్. కానీ ఇందులో ఎక్కువ ఆయిల్ వేయడము, నెయ్యి వేసుకొని తినడం కాకుండా వెజిటబుల్ చట్నీస్ లాంటివి తీసుకుంటే మనం హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ వలన దొరుకుతాయి. కాంప్లికేషన్స్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ని నివారించుకోవచ్చు. ఒబెసిటీ, వెయిట్ లాస్కి కూడా ఇది మనకి సహాయపడుతుంది.